హలో అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ కొబ్బరి ఉండలు. హెల్దీ వేలో రుచిగా స్వీట్ తినాలనిపించిన తప్పకుండా ఈ లడ్డూని ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఈ స్వీట్‌ని ఇష్టపడతారు. కమ్మని రుచితో కొబ్బరి ఉండలని ఈ వీడియోలో ఎలా చేయాలో చూపించబోతున్నా. వెరీ సింపుల్ మెథడ్‌లో డీటెయిల్‌గా చెప్తాను. ఇలాంటి స్పెషల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా కొబ్బరికాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత కొబ్బరి ముక్కలను మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీకి వేస్తే ఇలా వస్తే సరిపోతుంది. ఏదైనా కప్పు కొలతలతో తీసుకుంటే బెల్లం ఎంత వేయాలో కరెక్ట్గా తెలుస్తుంది. 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు బెల్లం సరిపోతుంది. ముందుగా కడాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని తురుముకున్న కొబ్బరిని వేయించుకోవాలి. రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి. తర్వాత బెల్లం తీసుకొని తురుముకోవాలి. ఒక కప్పు బెల్లం వేసి 2 స్పూన్లు వాటర్ వేసి బెల్లం కరిగించుకోవాలి. ఐదు నిమిషాలు పట్టిద్ది లేత పాకం వచ్చేసరికి. అందులో కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము అంతా పాకంలో కలిసేలాగా బాగా కలపాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి 10-15 నిమిషాల వరకు. ఇందులోనే యాలకుల పొడి వేసి కలపాలి. ఇంకా స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ లడ్డూని చేసుకోవాలి. ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకుంటే సరిపోతుంది. హెల్తీ వేలో రుచిగా స్వీట్గా మీకు తినాలనిపిస్తుందా? ఈ లడ్డూని ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరూ ఈ స్వీట్ని బాగా ఇష్టపడతారు. అలాంటప్పుడు సింపుల్గా ఇలా చేసేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటి స్పెషల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.